మనకున్న వ్యక్తిగత అభిమానాన్ని, మనకున్న వ్యక్తిగత ఒపీనియన్ మనం ఒక అధికార ప్రతినిధి హోదాలో ఓకే ఓకే అది పక్కన పెడదాం కాసేపు. అన్నయ్య రంగంలో దిగుతున్నారట, మీ పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. అందరికి సంతోషమే దిగడము, కానీ శేఖర్ గారు అతి ఉత్సాహం ప్రదర్శించు పిల్ల కాంగ్రెస్ ఒక పెద్ద కాంగ్రెస్ ని వెనకేసుకొని వచ్చి మరీ మాట్లాడింది. అంటే పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ కోసం తపన పడుతుందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీకి బీజేపీతో కలిస్తే, బీజేపీతో అన్నయ్య వస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏందో, కాంగ్రెస్ కి ఆయన రిజైన్ చేసినా చేయకపోయినా వీళ్ళకి వచ్చే నష్టం ఏందో నాకు అర్థం కాదు. అది అవుట్ ఆఫ్ టాపిక్ వాళ్ళకి. కానీ ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆయనకి ఆ కడుపులో ఉన్న ప్రేమ ఏదైతే తల్లి కాంగ్రెస్ మీద ఉంటుందో అది వ్యక్తపరిచారు అనుకుంటాను నేనైతే. ఓకే, టు బి ఫ్రాంక్ మనం చెప్పాలంటే అనే అది పంపించండి, నేను చూస్తాను. లేదమ్మా నువ్వే చూడు, నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఎన్సిగ్నీ ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం 3 చిహ్నాలతో, అది ప్రభుత్వం వేసిన ఫ్లెక్సీయే. ఆ టాప్ చూడండి. ఇప్పుడు గెలుపుకి అందరూ తారకులే కదన్నా. ఇవాళ లోకేష్ గారికి తెలుగుదేశం పరంగా అత్యున్నత స్థానం ఇచ్చినా నేను దానికి కాంట్రడిక్షన్ చేయను. బట్ ఇక్కడ వచ్చిన అప్రహెన్షన్ వల్ల ఏంటంటే కెపాసిటీ, ముగ్గురికి 3 రోల్స్ ఉన్నాయి. కేబినెట్ పరంగా ఆయన మంత్రి అయినప్పుడు కేబినెట్ మంత్రికి ఆ విధమైన స్థాయి. ఉదాహరణకి ఇక్కడ పురంధేశ్వరం గారి ఫోటో వేసినా నో కాంట్రడిక్షన్. కార్యక్రమం విజయ్ సార్, ఇప్పుడు ఫ్లెక్స్ లో ఎవరు ఫోటో వేశారు ఎవరు ఫోటో వేయలేదు అనే దానికి అది పెద్ద మ్యాటర్ కాదు. దాని గురించి ఇప్పుడు అంతా సరే గవర్నమెంట్ ఇది కదా సార్. మీరు ఒకటి కూర్చోడానికి కుర్చీనే ఇవ్వలేదు. పబ్లిక్ మీటింగ్ లో కూర్చోడానికి కుర్చీ ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఏ హోదా లేదు. ప్రభుత్వ కార్యకలాపం, గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమం అది. స్టేట్ ప్రోటోకాల్స్ ఉంటాయి సార్. స్టేట్ ప్రోటోకాల్ లో గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కి వచ్చినప్పుడు స్టేట్ ప్రోటోకాల్ గవర్నమెంట్ లోకి రావడానికి ఆయన చేసినటువంటి పాదయాత్ర కూడా ప్రధానమైనటువంటి గారు ఉన్నారే. మరి అది చెప్తున్నాను సార్, ర్యాలీలో కూడా లేరు ఆయన, కానీ ఆయనకి ఫ్లెక్సీలు సమస్యస్తాను గవర్నమెంట్ పరంగా. ఆయన ర్యాలీలో అయితే పురంధేశ్వరి గారు ఉన్నారు కదా, ఆవిడకి. సార్ నేను అంటుంది అదే సార్, మీరు ప్రభుత్వ కార్యక్రమం అది, గౌరవ ప్రధాని గారు వచ్చినప్పుడు కార్యక్రమం మీరు ఒక లెటర్ పెట్టండి, పురంధేశ్వరి గారి ఫోటో కూడా ఉండాలి సార్ అని చెప్పి మీరు పెట్టండి. మీ బాధ కిరణ్ గారు మీతో ఆర్గ్యుమెంట్ నేను దేనికి చేస్తున్నానంటే, ప్రభుత్వ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ లో ఫ్లెక్సీలు మీరు ముఖ్యమంత్రి గారి హోదాలో లేదంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి హోదాలో మీరు వేసుకున్నా, లేదా పార్టీ అధ్యక్షుల పరంగా ఎన్డీఏ కూటమి కాబట్టి అన్నప్పుడు అప్రహెన్షన్స్ ఎవరికి ఉండవు. ఓకే, ఎన్డీఏ కూటమిని జస్టిఫై చేస్తుంది. వేయడం ద్వారా వచ్చినటువంటి నష్టం ఏంటనే దాని మీద నేను అడుగుతా ఉన్నా సార్. అది వేశారు, వేసినంత మాత్రం మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకో లేదా ప్రభుత్వానికో ప్రజలకు కాదండి. ఇప్పుడు నాకు నష్టం కాదు కదా, ప్రోటోకాల్ కావాలి కదా. గవర్నమెంట్ కార్యక్రమం ఉన్నప్పుడు నేను పార్ట్ అండ్ పార్సల్స్ గా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు పార్ట్ అండ్ పార్సల్ గా ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజగా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. ఆ ఫోటోలో మీరు వేశారు, మిగతా మంత్రులు వేరే ఫోటోలో వేసి ఉంటారు. ఓకే ఓకే ఓకే, మంత్రులు వేరే ఫోటోలో వేసి ఉంటారు. చూపించండి, మీరు చూపించండి. ప్రధానమంత్రి గారు వచ్చి 2 ఫోటోలు వేసాను సార్ అని చెప్పండి. మీరు కాదండి, సింపుల్ లాజిక్. కిరణ్ గారు చిన్న సబ్మిషన్. ఇప్పుడు కీర్తనమ్మ డైరెక్ట్ గా చెప్పింది సార్, ప్రభు అధికార ప్రతినిధిగా వచ్చి కొన్ని నాకు తెలిసిన నా పరిధిలో అంశాలు అన్నారు. మీరు పరిధిలో ఇంకో ఫోటోలు వేసి ఉంటారంటే ఆర్గ్యుమెంట్ గా నీట్ అవుతుంది. మీ నాయకుడు వాళ్ళ తండ్రి గారు ఏ పార్టీలో గెలిచాడు? రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మీరేదో పుట్టుకే ఇక్కడ పుట్టినట్టు ఏదో మీకు ఎక్కడ కూడా ఆయన రాజకీయ పార్టీగా ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది మీకు వచ్చిన సమస్య. దానికి మీరు ఈ విధంగా ఎటకారంగా అవమానకరంగా మాట్లాడి ప్రజలు సాచి కొడితే 11కు వచ్చారు. మీరు ఇంతే కొడితే మీ ఇంతే వాగుతా ఉన్నారు అనుకోండి, ప్రజలు తగు బుద్ధి మీకు చెప్తారు భవిష్యత్తులో. అది కూడా కాదు. లోకేష్ గారు ఏదో క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పడానికి పెద్ద హృదయం కావాలండి. తప్పుని తప్పుగా ఒప్పుకునేటువంటి మంచి మనసు కావాలి, సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. మీలాగా హత్యలు చేసిన ఒళ్ళో తిరగట్లేదు కదా మేము. విజయ్ ఒక్క నిమిషం, అందరూ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం నేను ఇస్తున్నాను కదా, నేను సమయం ఇస్తున్నాను కదా. కిరణ్ గారు ఏంటి